నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. చెవులు చీమ ఆగిందా? ఆగిందా? ఏ పేరు నీ పేరు? లహరిక. ఏం పేరు తల్లి? లహరిక. లహరిక. ఎక్కడ చదువుకుంటున్నావు? ఏం చదువుకుంటున్నావు? 9th క్లాస్ హాస్టల్ బోరబండ. ఎక్కడ? బోరబండ. బోరుబండ. ఈ చీమ ఎప్పటి నుంచి వచ్చేది నీకు? నాకు ఒక 5th క్లాస్ నుంచి వస్తుంది. వచ్చేదా? అంటే మరి ఏం చేస్తావు? ఆ చీమ వచ్చినప్పుడు ఏం చేస్తావు? కాటన్ పెట్టుతూనే ఉంటావు. మొన్న కూడా పెట్టుకుని వచ్చావు నువ్వు. ఇప్పుడు పెడుతున్నావా? మధ్యలో ఈ వీక్లో మధ్యలో వచ్చింది కాటన్ మెట్ మధ్య. ఎన్నిసార్లు వచ్చింది? వచ్చింది ఒక రోజు మొత్తం వచ్చింది. వస్తా ఉందా? ఇప్పుడు ఆగిపోయిందా? ఇప్పుడేం వస్తుంది. వస్తలేదా? చప్పట్లు కొట్టండి. పాప 9th క్లాస్ చదువుతుందంట. 5 సంవత్సరాలు అయింది ఇట్లా మీ స్టార్ట్ అయ్యి. ఆమేన్. పడుగో. ఆమె ఇక్కడ నిలబడు. చూడు, నన్నే చూడు. అలాగే చూస్తుండు. పోయి అంతకుముందు సారిదేమో బాగా 2 సార్లు 3 సార్లు వచ్చింది. మొన్న ఆదివారం ఇక్కడ వచ్చింది కాయమ్మ. మళ్ళీ ఇక్కడ వచ్చినాక మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ పొద్దుగాలు వచ్చింది. ఓకే, పొద్దుగాల టైంలో వచ్చింది. మళ్ళీ నిన్న నైట్ వచ్చింది. నైట్ వచ్చింది. ఇక కొంచెం సొల్లు కూడా ఏం రాలేదు. సొల్లు తక్కువనే. సొల్లు ఇంతకుముందు సొల్లు వచ్చేది అన్నం తింటే బయటికి వెళ్ళి. వాడి వయసు ఎంత? 16 సంవత్సరాలు. డాక్టర్లు ఏమని చెప్పారు? అయ్యా డాక్టర్ కంటిన్యూ ఆడాలి, జీవితాంతం గోళీలు ఆడాలని చెప్పి. ఎన్ని గోళీలు ఆడుతున్నావు జీవితాంతో? రోజు 3 గోళీలు ఆడేదయ్యా. 3 గోళీలు. ఇప్పుడు అబ్బాయికి 16 సంవత్సరాలు. ఈయన ఏం చేశాడంటే పోయిన వారం, అంతకుముందు వారం, అవునయ్యా 3వ వారం, అప్పుడు పిల్లోడిని తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి ఫిట్స్ అని అఘోరంగా బాధ, వేదన, అసలు అతను కంట్రోల్ చేయలేకపోయాం. వాళ్ళ భార్య రాలేదా? రాలేమ్మా. ఎందుకో ఎంత వేదన పడిపోతున్నాడు చూడండి. నేను ఏం చెప్పానంటే, నీ పేరు రాము? అవునయ్యా. రాము ఎంత అంటే కొడుకు ఏమైపోతాడు, వాడు ఫిట్స్ వచ్చి వాడు ఇంకేమైపోయి ఒక రకమైన ఫీలింగ్, భయం అన్నట్టు బాగా విపరీతంగా. ఇక గోళీలు వేయట్లేదు. ఇక్కడికి వచ్చాము, గోళీలు వేయట్లేదు. పిల్లోడు ఏమైపోతాడో నమ్మకం ఫుల్గా ఉంది. కానీ ఆ పిల్లోడు ఫిట్స్ వచ్చి వీక్ అయిపోయి చిన్నగా అయిపోతుంటే అది చూసి తట్టుకోలేక తండ్రి అల్లాడిపోతున్నాడు. నేను వాక్యం చెప్పలే, ఏం చెప్పలేదు ఆయనకి. అతను ఒకరోజు మాకు ఫోన్ చేశాడు. వచ్చి ఒకరోజు ఫోన్ చేయాలి. అప్పుడు 5 ఎంతో అవుతుంది టైము. చేస్తే నేను ఫోన్ ఎత్తాను. ఎందుకంటే నేను నైట్లు కూడా 2, 3, 4 కూడా అవుతుంది మాకు ఒక రోజు. అంటున్నాడు, ఏదో అంటున్నాడు. ప్రార్థన చేశాను. దేవుడి కృపను బట్టి వచ్చాడు. పోయినారు పిల్లోడు ఇక్కడే వచ్చినప్పుడు గజగజ వణిగిపోతున్నాడు. ఆయన ఫిట్స్ వచ్చినప్పుడు మేము ప్రార్థన నీళ్ళు ఇచ్చాం. ఆయన ఎంత భయతున్నాడు, నా బిడ్డ ఎట్లెట్లా ఏమైనా అయిపోతాడని అల్లాడిపోతున్నాడు. లేదు, దేవుడు కార్యం చేస్తాడు. ఈ వారం నువ్వు చేయలేదు కాబట్టి నాకు సంతోషంగా ఉంది. అందుకని ఒకసారి మళ్ళీ అక్కడక్కడ టచ్ చేసింది. నేను చెప్పాను, వెళ్ళే ముందు కూడా కొద్దిగా ఇబ్బంది పెడితే టెన్షన్ పడకు. నువ్వు టెన్షన్ పడితే ఇక నీ ఇష్టం. అంటే అయ్యా నాకు చాలా నమ్మకం ఉందని ఒక ఆడపిల్ల కంటే దారుణంగా ఏడ్చాడు. పర్లేదయ్యా, దేవుడు ఇంకా కార్యం చేస్తాడు. ఇప్పుడు ఆడు చూడు, పూర్తిగా సాక్ష్యం ఇచ్చాడు కదా. అయ్యా నా చేతులు ఏమీ లేదు. మీరు చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, లేకుంటే టీవీలో చూస్తున్నారు, వస్తున్నారు, మాకు తెలుస్తుంది. అయ్యా పిల్ల కూడా స్వస్థత వచ్చేస్తుంది. ఇతను కష్టపడుతున్న వ్యక్తి, దేవునికి మహిమ. మరి ఏదో తను బ్రతుకిలా బతుకుతున్నాడు. బిడ్డలు పెట్టుకుని. ఎంతమంది పిల్లలు నీకు? మొత్తం 2 బిడ్డలు, 1 కొడుకు. ఆడొక్కడే కొడుకు. వాడు వలన
వాడు ఇప్పుడు ఇంత హైట్ ఉన్నాడు, చిన్నపిల్లల మైండ్లో ఉన్నాడు అని బాధ. అయ్యా మామూలుగా ఖర్చు పెట్టలే అయ్యా, దగ్గర దగ్గర 30 లక్షలు 40 లక్షలు పెట్టినా అయ్యా. 30-40 లక్షల లకడికా పుల్లటాస్ హాస్పిటల్ ఒక్కరోజు 16 లక్షలు పెట్టినాయ్యా. ఒక్కరోజుకా? ఒక్కరోజు అంటే నెల రోజులు, ఇంకా మొత్తం ఒక్క రోజు నుంచి నెల రోజుల వరకు అదే 16 లక్షలు పెట్టిన. అతను 2 కూతుర్లు కొడుకు కదా పిల్లోడు. ఆ తండ్రి ఆ మేకలకు అసలు ఆదివారం వచ్చేసాడు టెన్షన్కి. ఏందయ్యా అంటే మేక కోసాను కానీ మేకను ఎవ్వరూ తీసుకుంటలేదు. అప్పుడు తీసుకునే వాళ్ళ బాగానే. అవునయ్యా, ఇంతకుముందు తీసుకునేది కాంట ఖరాబ్ అయింది అంతా. అసలు మేక కోసాడంట, అది చూస్తానికి అది కూడా ఖరాబ్ అవుతుందంట, పిల్లోడికి ఏదోలాగా అయిపోతుందంట. ఇక్కడికి రావాలా, దాన్ని చూసుకోవాలా, ఎంత లాస్ చూడండి. ఈరోజు అవన్నీ కొంచెం ధైర్యం వచ్చిందా కొంచెం అన్నా? ఇంకేమైనా డౌట్ ఉందా? ధైర్యం వచ్చింది. ఏడు చేస్తున్నాడండి, అసలు మామూలుగా ఏడతలేదు. వాళ్ళ భార్య అన్న కొద్దిగా ఆలోచన చేస్తుంది, ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా అని. నేనంటే నాకు అట్లా అనిపిస్తుంది అయ్యా, మిమ్మల్ని చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎంతమందిని బాగు చేస్తున్నారు కదా. అంటే నీ కొడుకు కూడా బాగా అవుతాడు. హల్లెలూయా. రాము చెప్పు, ఇప్పుడు నీకు ఇక్కడ 3 వారాలు వచ్చావు ఇప్పుడు. అవునయ్యా. సాధారణంగా మన దగ్గర వచ్చి ఇక రావద్దు. అలాంటిది అయ్యా ఎన్నో చేసినాయ్యా నేను. ఎన్నో సైతాన్లకు పందిని కోసి ఇంట్లో వాతి పెట్టి ఎన్నో 60,000 ఇచ్చిన ఆయన బాగు చేసి ఎన్నో చేసిన. నేను చేసినాయి అయ్యా, ఇంకొకరికి రావద్దయ్యా. అంతగానము చాలా వేదన పడ్డాను నేను అయ్యా. అయ్యా ఇంకా నాకు ఏం లేదు అని మేము మామూలుగా యాదవ్స్ అయ్యా, మామూలుగా పెద్దమ్మ పండుగలు అవి ఇవి అని చేస్తారు కదా ఊర్లల్లా, అలాంటివి చాలా చేసేది. అలాంటివన్నీ వదిలేసి నాకు యేసయ్యనే దిక్కు అని మేము. అవునయ్యా, అవునయ్యా, దేవుని నమ్ముకోవడానికి మామూలుగా ఇంకా ఎవ్వరూ లేదు, అయ్యనే బాగు చేయాలని యేసు ప్రభులకు నేను వచ్చినయ్యా. విశ్వాసం అన్నట్టు బాగా విశ్వాసం. ఎక్కడో వెళ్తారు. నేను ఒకటే అన్నాను, ఇంకా పిల్లోడిని కూడా ఇక్కడ ఇచ్చేస్తాను అసలు దేవుడికి. అవునయ్యా, అసలు నా బిడ్డ బాగుంటే చాలు అయ్యా. నీ వేదన వేదన, ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేకపోయినారు. నాకేం కోపం రాలేదు, నాకు అర్థమవుతుంది తండ్రి ప్రేమ చాలా గొప్పదండి, మనం అర్థం చేసుకుంటాం. ఆ పిల్లోడి కోసం ఇప్పుడు ఏం చెయ్యాలన్నా చేసేటానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి చూడండి. ఆ మేకలు కోయటమే తప్ప ఆయనకి ఇంకా వేరే ఏమీ లేదు. అయినా కూడా ఇంత డబ్బు ఖర్చు పెట్టి మెడిసిన్ ఎన్నయ్యా 3 రోజుకి 3 రోజు. అది ఇప్పుడు దేవుడు ఎంత తప్పించాడో చూడండి, ఎంత విడుదల వచ్చిందో. ఇంకా ఎందుకో ఆయన అన్నారు, అక్కడ ఒక స్పాన్సర్ ఇచ్చారు, అప్పుడే చెప్తున్నారు అసలు ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు, నా బిడ్డకై మంచి అయిపోతాడు అని ఏదో కష్టం పడ్డాడు. అక్కడ స్పాన్సర్ కూడా ఇచ్చారు. అయ్యా ఇంకా చాలు, నీ బిడ్డ కొరకు ఇది చాలు, దేవుడు బాగు చేస్తాడు, ఓపిక ఉండు. అది వెళ్ళిపోయి ముందు కొద్దిగా తొందర పెడితే నువ్వు టెన్షన్ పడి మళ్ళీ అదే టాబ్లెట్ వేసి మళ్ళీ అదే పద్ధతిలో చేస్తే ఇంకా నేనేం చేయటానికి ఉండదు. పిల్లోడు అలాగే ఉంటున్నాడు, అలాగే ఉన్నాడు. యేసయ్య విడుదల పరుస్తాడయ్యా. చిన్న మాటలు చెప్పి ధైర్యపరిచని వెళ్ళారు. ప్రభు దీవించునుగాక. ఆమె చిన్నరా, టెన్షన్ పడకమ్మా, నువ్వేం భయపడకు, నువ్వు పక్కకుండు, దగ్గరికి రా. ఆమె యేసయ్య అద్భుతం చేయనుగాక. ఆమె 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 వెళ్ళిపోవాలి. ఆమె నువ్వు కూడా టెన్షన్ పడుతున్నావు, టెన్షన్ పడకూడదు. ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఫీల్ ద ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మొదటి వచనం, అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అందరు అని ఉత్తరమేగా. యెహోవా నీ చేతులది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్రా నేను బయట చేసి వినండి. అప్పుడైనా నేలను దాన్ని పడవేమనేను. అతడు దాన్ని నేల పడవేగానే అది పామాయేను. ఏంటి? చేతుల్లో కర్ర ఏమైంది? పాము అయిపోయింది. అద్భుతం కదా, ఆశ్చర్యం. హల్లెలూయా.
ఆయన కర్రని ఇలా పాడేగానే, ఆయన చేతుల కర్ర అలా పాడేగానే ఆ కర్ర పాము అయిపోయింది. మరి ఆయన భయపడిపోయాడు మోషే, అయ్యో ఇదేంటి పాము అయిపోయింది నా చేతుల కర్ర అన్నాడు. భయపడిపోయాడు, చాలా భయపడినప్పుడు మోషే నువ్వు భయపడుకో, అక్కడ పరిగెట్టుకో, రా దాన్ని తోక పట్టుకో, చప్పలు కొట్టాను గట్టిగా, దాన్ని తోక పట్టుకొచ్చేసరికి నార్మల్గా కర్ర అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పిరికివారిని దేవుడు ధైర్యవంతులుగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. పిరికితనం బైబిల్ చెప్తుంది, పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు గారు. అర్థమైందా? చాలామంది ఏదైనా సమస్య వస్తే పిరిగి వాళ్ళు అయిపోతారు. అమ్మో నాతో కాదయ్యో, నేను ఇక జయించలేనయ్యో, ఇక నేను బ్రతకనయ్యో, నేనే చచ్చిపోతా. ఏంది? పిరికివారు దేవుని రాజ్యముకి వారసులు. ప్రకటన గ్రంథాలు మీరు చదవండి, పిరికివారు, అవిశ్వాసుడు, ఆడింగతనం వాళ్ళు, వీళ్ళందరూ లిస్ట్ ఉంటుంది అక్కడ. వీళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు, అసలు పరలోకం వెనుక లేదు. పిరికితనం అనేటువంటిది వద్దు. పిరికితనం ఏ పరిస్థితుల్లో కూడా పిరికితనం ఉండొద్దు. ఈరోజు కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, నా బ్రతికి కైపోయింది, నా పరిస్థితికి అయిపోయింది. పిరికివారు ఇలా చెప్తారు, అయిపోయింది, నాకు ఎవరో లేరు, అయిపోయింది నా పరిస్థితి, అయిపోతేనే బెటర్. ప్రియులారా, వద్దు మాట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పిరికితనం దేవుడు మనకియలేదు. చెప్పండి గట్టిగా. పిరికితనం దేవుడు మనకియలేదు, శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేను. హల్లెలూయా. శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేను. పిరికితనం దేవుడు మనకియలేదు. లేదు. ఓ పిరికితనం దేవుడు మనకియలేదు. పిరికితనం దేవుడు మనకియలేదు. శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేను. హల్లెలూయా. శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేను. హల్లెలూయా. పిరికివారు దేవుని రాజ్యానికి వారసులా? చెప్పండి. కొంతమంది చచ్చిపోవాలంటారు, కొంతమంది పిరికి వాళ్ళే పారిపోతా అంటారు. పారిపోతే దేవుడు నిన్ను పట్టు కూడా విడిచిపెడతాడా? ఆమేన్, హల్లెలూయా. నువ్వు పారిపోతే వదిలేసే దేవుడు కాదు. పిరికివారుగా ఉండకూడదు. ఈయన చాలా పిరికివాడు. ఎందుకంటే అంతకుముందు అక్కడ ఏమో చేశాడు ఈయన. అందువలన ఇక్కడికి వచ్చి, ఇక భార్య ఉంది, పిల్లలు పుట్టారు, మామ ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇక లైఫ్ సెటిల్ అయిపోయింది, బ్రతికిదే అనుకున్నారు. నో చాలామంది అనుకున్నారు, నేను కూడా అనుకున్నాను, ఏదో పాస్టర్ అయిపోయినామా. కానీ లేదు. అంటే పాస్టర్ అయ్యామంటే అక్కడ నేను తృప్తి అయిందా? ఆ పాస్టర్ అయ్యాం, చర్చి ఉంది, కారు ఉంది. నో. ఆమేన్, హల్లెలూయా. చాలామంది అంటారు ఆశ ఎక్కువ ఉండొద్దు అంటారు. ఆశ ఉండొద్దండి, ఆశ ఉండాలా. ఆశ లేనివాడు నా దృష్టిలో మనిషే కాదు. ఆశ లేనివాడు నా దృష్టిలో వాడు మనిషి కాదు. ఆశ ఉండాలా. బైబిల్లో కూడా ఉంది, ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. ఒక సంఘం ఉంది, ఒక 100 మంది వస్తున్నారు, నా పోషణ వెళ్ళిపోతుందిలే అనుకుంటే కుదరదు. ఇంకా కొంతమందికి నువ్వు సహాయకుడిగా అయిపోవాలి. ఒకవేళ నీకు ఎక్కువైపోతే ఇతరులకు సహాయం చేసేవాడిగా అయిపోవాలా. కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకునేవాడిగా అయిపోవాలా. నష్టాల్లో ఉన్నటువంటి వాడిని ఆదుకునేవాడిగా అయిపోవాలా. ఎవరికి తెలివి లేదో సహాయం చేయి, ఏది లేదో అది సహాయం చేయి. మంచితనము నువ్వు కలిగిన వాడిగా ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా.
ఆమేన్, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు నేను ఎలాగున్నాను అలాగే ఉన్నా చాలు, వాళ్ళతో నాకెందుకు బాబు, ప్రభు వాళ్ళు మంచోళ్ళు కదా నాయన అంటారు. లేదు, వాళ్ళు మంచోళ్ళే, నీవు అలా అనుకుంటావు అంతే. వాళ్ళ మంచోళ్ళు కాదు, వాళ్ళ కోపం ఉన్న వాళ్ళను, వాళ్ళకి ఇలాంటి వాళ్ళను అలాంటి నువ్వు వాళ్ళతో మాట్లాడి చూడు. చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇతరులని చెడగా కానీ ఇతరులని ఇంకో రకంగా నువ్వు నిర్ణయం తీసుకుంటాం కరెక్ట్ కాదు. నేను కూడా చాలా సందర్భాల్లో ఆలోచన చేశాను. దేవుడు ఒకరిని వాడుకున్నట్లుగా ఇంకొకరిని వాడుకోలేదు ఎక్కడ కూడా. ఇద్దరిని సేమ్ టు సేమ్ వాడుకోడు. అసలు రూపాలే ఇవ్వడు సాధారణంగా ఒకరికి రూపాయలు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మొక్కలు కొంచెం కలిసిన ఏళ్ళు ముద్రకు వచ్చారు, ఆడిది వేరు ఉంటుంది, వీళ్ళు వేరు, ఇద్దరు కవల పిల్ల అయినా సరే. కన్నులు అందరి కన్నులు ఒకలానే ఉంటాయి, దాన్ని మనం చూస్తే వేరే వేరే కన్నులే ఉంటాయి, కానీ అందరికి ఒకే కన్ను లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనల్ని డిఫరెంట్గా చేస్తాడు, డిఫరెంట్ ఆలోచనలతో ఉన్నాడు, ఇప్పటికి కూడా ఉన్నాడు. ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వాడుకుంటాడు. మోషేని ఎక్కడైతే ఆయన పారిపోయి ఇచ్చాడో ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాలనుకుంటే అవన్నీ గుర్తొచ్చిన మోషే, నేను వెళ్ళను, నేను మాట చాతుర్యం లేదు నాకు, నేను నత్తివాణ్ణి, నోటి మాన్యం గలవాణ్ణి, ఇలా చెప్తున్నారు. అందుకే చెప్తున్నారు ఆయన, వీళ్ళందరినీ ఎవరు, నేనే కదా. చప్పట్లు కొట్టాను గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. కొన్ని పాత్రలు ఘనంగా ఉండటానికి, కొన్ని పాత్రలు ఘనహీనంగా ఉండటానికి కుమ్మరి ఎట్లయితే కుండలు తయారు చేశాడో, కుమ్మరి ఒకడే కుండలు తయారు చేశాడో, అట్లాగే దేవుడు కూడా మనందరినీ తయారు చేసేసాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్తకి లోబడాలి, సృష్టికర్తని ఆరాధించాలి, సృష్టిని కాదు సృష్టికర్తను ఆరాధించాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, సరే ఈయన ఇలాగ కాదు ఇలా కాదు అనుకుని ఆయన ఏం చేస్తాడంటే, నీ చేతిలో కర్ర కింద పడేయ్, అప్పుడన్నా ఈయనకి ధైర్యం వస్తుందేమో. ఆమేన్. ఆయన చేతిలో కర్ర ఎప్పుడైతే ఆయన కింద పడేసాడో అది విష సర్పం పాము అయిపోయింది. హల్లెలూయా. సంతోష్ సిద్దిపేట నుంచి వచ్చారు. సంతోష్ కీళ్ళ నొప్పులు, గుండెల్లో దడ, ఎప్పుడు చలి, థైరాయిడ్, కొలెస్ట్రాల్, రక్తం తక్కువ, క్యాన్సర్ అన్నారు. సంతోష్, నీకు తగ్గిపోతుంది. ఎక్కడున్నావు చిన్న, ఎక్కడున్నావు? సార్ ఉయ్ రా ముందుకురా. ఏది ఎవరు వచ్చారు నీతో పాటుగా? భార్యనా? చప్పట్లు కొట్టండి గట్టిగా, పట్టుకోండి ఇద్దరు మరి చప్పట్లు కొట్టాలి అందరూ అలా కొట్టాలి. స్తోత్రం నీకే స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఏం పేరు నీ పేరేంటి? నా పేరు సంతోష్. సంతోష్. నీకేంటి అసలు ఏం బాధలు ఉన్నాయి? కేళ్ళ నొప్పులా? అవును సార్. గుండెల్లో దడ? అవును సార్. వస్తాయి సార్, ఛాతీలో థైరాయిడ్, కొలెస్ట్రాల్, రక్తం తక్కువగా ఉంది, క్యాన్సర్ అన్నారా? ఎంతమంది పిల్లలు మీకు? నాకు 4 పిల్లలు సార్. గుండె స్వీట్ కొట్టుకుంటుందిగా. 4 పిల్లలు. ఏం పని చేస్తావు? నేను మేస్త్రి పని చేయొద్దు, కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది సార్. చూడండి ఈ చేతులు చూడండి, ఇగో చూపించాయి అట్లా ఎట్లా హార్డ్ అయిపోయాడు మనిషి, కనపడుతుందా? హార్డ్ అయిపోయింది అంతా. ఎప్పటి నుంచి అవుతుంది? 6 సంవత్సరాలుగా. బ్లడ్ కూడా తక్కువ అయిపోయింది, హార్డ్ అయిపోయింది. చేతులు చూడండి హార్డ్ అయిపోయింది. ఎట్లా అనుకో బాబు. ఎంత పిల్లలు ఎంతమంది? 4 సార్. ఏ మేస్త్రి పని చేసుకుంటావా? ఎప్పుడు చేస్తలేను సార్, 4-5 సంవత్సరాలు అవుతుంది. ఓకే ఓకే. ఇక్కడ నిలబడి మంచిగా ఇక్కడ వస్తాయి సార్. ఓకే, తగ్గిపోతుంది చూసుకో. అంటే అసలు మామూలుగా ఎప్పుడు ఉంటుంది అక్కడ? కాదు సార్, ఎప్పుడైనా బాగా చలి పెట్టినప్పుడు కలుపుకుంటాయి సార్. కలుపుకుంటుందా? ఇప్పుడు అలా అంటే తగ్గిపోద్ది అది అంతే. తర్వాత గుండు కూడా చాలా ఇక్కడ స్వీట్ కొట్టుకున్నట్టుగా దడగా కనపడుతున్నా నాకు. ఎప్పుడు మనశ్శాంతిగా ఉండదు సార్. ఉండదా? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఇన్నిసార్లు కింద పడ్డావు, లేచావు, నొప్పులు అన్నావు కదా, ఒళ్ళంతా ఉన్నాయా నొప్పులు? తక్కువ ఉన్నాయి సార్. చప్పలు కొట్టండి. ఈయనకి 5-6 సంవత్సరాలుగా ఇక్కడ రాసిందే చెప్తున్నాను నేను. సంతోష్కి కీళ్ళ నొప్పులు, గుండెల్లో తేడా,
ఎప్పుడు చలి, థైరాయిడ్, కొలెస్ట్రాల్, రక్తం తక్కువగా ఉంది, క్యాన్సర్ అన్నారు. ఇప్పుడు కీళ్ళ నొప్పులు ఉన్నాయా? తక్కువ ఉన్నాయి సార్. కూర్చుని చూపించు అందరికి, మీ భార్య కూడా చెప్పు. ఇప్పుడు అడుగు, సంతోష్కి ఇవ్వండి. కీళ్ళ నొప్పులు ఉన్నాయా సంతోష్? ఇప్పుడు తక్కువ ఉన్నాయి సార్. గుండెల్లో దడ ఉంది కదా, ఇప్పుడు దడ ఉందా? లేదు సార్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎప్పుడు చలి అంటున్నావు కదా, ఎప్పుడు ఉంటుందా చలి? ఇంట్లో ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్లో ఉన్నావు, మొత్తం అందరిలో ఉన్నావు కదా, ఇప్పుడు నీకు చలి ఉందా? ఇదే ప్రార్థన మళ్ళీ చెప్తున్నా నీకు, ఏం జరిగిద్దో చెప్తాను, ఓకేనా? మొత్తం ఇక్కడ తగ్గించేసుకో, మొత్తం తగ్గిపోతే ఇక్కడ కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతే, రక్తం కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. క్యాన్సర్ అన్నారు, అది కూడా క్లోజ్ చేసేస్తున్నాను, ఏమి ఉండదు. చప్పట్లు కొట్టాడు, మరోసారి చప్పట్లు కొట్టాడు. హోలీ స్పిరిట్, ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. లే వీడు ఏంటమ్మా ఎట్లా ఉంది? మంచిగా అవటం అంటే ఏమైంది? ఇప్పుడు దాకా తెల్లగా పసుపుగా ఉన్నాయి కదా, హార్డ్గా. చూపించు బాబా, చూసే కలర్ వచ్చేసింది చూడండి, రెడ్, ఫుల్ యాపిల్ పండు. చప్పట్లు కొట్టండి. అది పవర్, అది గాడ్స్ పవర్, దేవుని శక్తి. చెప్పండి, అది ఏది? దేవుని. కీళ్ళ నొప్పులు ఎంతకాలం మట్టు ఉన్నాయి చిన్న నీకు? 5 సంవత్సరాలు. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూర్చుని లేగుతారు ఎక్కడన్నా? చూడండి మరోసారి చూపిస్తాడు మీకు. ఆమేన్. లేకమ్మా చప్పట్లు కొట్టండి గట్టిగా. కాలు కూడా చూపించు, కూర్చో, నువ్వు కూర్చో, కాలు చూపిస్తాడు. అలా కాదురా, ఇట్లా ఇలా పెట్టి చూపించాయా, మీ ఆవిడకి చూపించాయా? ఈ కాలు చూపించాయా? అవి చూడు ఇప్పుడు పగిలియా. ఆమేన్. హల్లెలూయా. మెత్తబడిపోయి మంచిగా అయిపోతావు. తిందుగాని అన్నీ తినాలి నువ్వు, ఓకేనా? నేనే పెద్ద డాక్టర్. నీ ఇక్కడ ఒక్క నిమిషంలో ఆ పేషెంట్ బాగైపోవాల్సింది. పరుగులు పెట్టా డేటా, ఉరుకో, ఇట్లా ఉరుకో. ఇప్పుడు సాక్ష్యం ఇస్తాడు ఆయన, చూడండి రా. ఆమేన్. మైక్ ఇవ్వండి ఆయనకి ఇచ్చేయండి. మైక్ పట్టుకొచ్చాను, మంచిగా పట్టుకో. సంతోషం, మైక్ పట్టు ఇక్కడ రా. ఇప్పుడు అలా పరిగెట్టావా? ఎన్నాళ్ళైంది అలా పరిగెట్టి? ఎప్పుడు ఉరకలేదా? నడుస్తావు. ఇప్పుడు ఉరికావు కదా, మళ్ళీ ఉరికి చూపించు. దమ్ము వచ్చేద్ది అట్లా ఉరికితే. అది చెప్తాడేమనుకున్నా, అలా ఉరికితే దమ్ము వచ్చేద్ది దానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. అది అలా ఉరికితే దమ్ము వచ్చేస్తుంది. ఆమె నువ్వు ఆ భార్య కూడా ఒక మైక్ ఇవ్వండి. అట్లా ఉరుకుతాడా మీ ఆయన? అసలు ఊరుకోడా? మైక్ చూపించు. దమ్ము వస్తుందేమో చెప్పు, అందరికీ చెప్పు. వస్తుందా? వస్తలేదు. ఓకేనా? కాళ్ళు కూడా ఇలా లేపుకో, ఓకేనా? ఇవన్నీ పట్టేస్తాయి నీకు. ఇది ఒక ప్రాబ్లం కాదు. పోండి. కాళీబాబు నువ్వేనా? ఇట్రా అమ్మా, ఇట్రా. రూత్ ఇట్రా, ఇట్రా. ఏమైంది అసలు మీ భార్యకి? 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాలు అయింది. అమ్మా రూత్ మళ్ళీ పైకి మంట అంటది, పొట్టినట్టది, ముళ్ళతో పడితే అట్లా పట్టినట్టుగా, మన ఎత్తుకపోయినట్టు పాము దింపినట్టుగా ఆగమాగం చేసి ఇట్లా. ఎంతమంది పిల్లలు నీకు ఇప్పుడు? మాకు 3 బిడ్డలు, 2 కొడుకులు. 3 బిడ్డలు, 2 కొడుకులతో ఇప్పుడు చచ్చిపోయింది. 2 బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు ఆమెకు ఒకసారి దెంకపోయింది. ఏమైంది? దెంకపోతుంది రాత్రి ఇటు వెళ్ళిపోయిందా? నిద్ర ఎదిరిపోతే ఉండదు. ఇక మంచిగా ఉంటది, మంచి లేకపోతే శాతం వెళ్ళిపోతారు. అయిపోయింది మంచిగా రాత్రి వెళ్ళిపోతారు. ఇప్పుడు వరకు ఇది మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి బరువుగా ఇలా పడిపోతుంది ఎక్కడంటే అక్కడ. అమ్మా ఓకే. ఆమె బాప్టిజం తీసుకున్నావా? ఓకే. ఇది వాటి ఇవ్వండి. ఆమేన్. అలాగా ఆగాగు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చేతులపైకి తీసేయాను. యేసయ్యా గట్టిగాను. ఆమేన్. ఇక్కడ నిలబడు, అక్కడ నిలబడు. నన్ను చూడమ్మా, నిలబడు, నన్ను చూడు. వేస్తున్నావు. అదే తగ్గిస్తాను చూడు. ఆమేన్. లేగమ్మా, నీ సొంతగా నువ్వే లేవాలి. ఆమేన్. హల్లెలూయా. 20 ఏండ్ల బట్టి ఇదే బాధ? ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇదే బాధ సార్. 20 బాధ. ఇప్పటికెప్పుడు నెలకు నెల మంచిగా ఉంటే నెల పడిపోతుంది. అమాస పుణ్యం పడిపోతారు. అమాస పుణ్యానికి
ఇక ఆగమం నాడు అటు ఇటు, అటు పరిగెత్తు, అటు ఇటు ఉరుకో ఉరుకో, చప్పట్లు కొట్టారా? పిచ్చి చేస్తుంది, ఆగమం చెప్తుంది. అంటే మొత్తం నీరసంగా అయిపోతుందా మనిషి? నీరసం ఇట్లా పరిగెత్తు, చేతులు పైకెత్తుకుంటారా? చేతులు పైకెత్తుకుంటారా? పొడుతున్నాయి, శరీరాలు మొత్తం పొడుతున్నాయి అని చెప్పి అంటది. ఏమంటది? ముందు పడుతుంది, ముందుతో పడుతున్నట్టుగా. ఏం పని చేస్తావు నువ్వు? మేము అది కుట్రల బేరం చేస్తాం. కుట్రల బేరం. ఆమేన్. మంట వస్తుందా? ఎక్కడ వస్తుంది? ఎక్కడ? సిలిగలలో వస్తుందయ్యా, ఆ? సిలిగలలో వస్తున్నది. ఆమేన్. ఎక్కడ నడుములో వస్తుందా? ఎక్కడ వస్తుంది? నడుము పడిపోతుంది, పడిపోయినట్టు వేస్తుంది. మళ్ళీ నాతో చలి ఏసయ్యా అనుకుంటూ ఉరుకో, అంతా ఉరుకు, మంచి ఉరుకుదా? ఊరుకో. ఉరుకో, ఏసే, చేతులు పైకెత్తో, అందరూ చప్పట్లు కొట్టండి, అందరూ ప్రభుని కనపరచండి. వస్తుంది, తాయిలో ఇంట్లో కూడా వస్తుంది. హల్లెలూయా. రా ఇటు వచ్చేయి. యేసు రక్తం ఇచ్చే, యేసు రక్తం ఇచ్చే. ఇప్పుడు ఎట్లా ఉందో చెప్పు, కళ్ళు తెరు, ఇటు చూడు. ఇప్పుడు ఫ్రీ అయిందా కొంచెం అన్నా? మంచిగా తలకాలేదు. చేస్తాను. మెడల్ ఇక్కడ నీళ్ళు చల్లాలి అక్కడిది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఒక్క నిమిషం. ఆమేన్. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. ఇప్పుడు చెప్పు, ఎట్లా ఉంది నీకు ఇప్పుడు? ఎట్లుంది? మంచిగా ఉందా? కనపడుతున్నాయి అంతా? అందరు కనపడుతున్నారా? ఇప్పుడు దాకా కళ్ళు మూతలడిపోయి మెడలో నిలబడకుండా, నడుములో మంట, వెనక మంట, తర్వాత ఈ కడుపు కూడా ఎగేసినట్టుగా అయిపోయి మోకాళ్ళు శక్తి లేదు. ఇప్పుడు ఎన్ని ఫ్రీ అయిపోయినాయమ్మా? ఈ మోకాలు పడతాయి, కాలు చిన్న పారాడి మంటలు 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 అవుతాయి. ఇప్పుడు ఉన్నాయమ్మా మంటలు? తలకాయ మనుషులు పట్టింది, మనుషుల మీద కేరిక ఉండదు. ఇప్పుడు ఉన్నాయా? లేవు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే, గొప్ప అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్, అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే, సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. నంద్యాల సంపత్ కుమార్. ఏం పేరు? సంపత్. ఎప్పటి నుంచి ఉంది నీకు ఈ ప్రాబ్లం? 6 months అవుతుంది. 6 months అవుతుంది. లివర్ పోయిందానా? ఎట్లాగా? జాండీస్ వచ్చి సివియర్ అయిపోయి లివర్. ఓకే. ఏం చేస్తారు? బిజినెస్ చేస్తారు.
చేసుకుంటారు. సిస్టర్ ఏం నేను వైఫ్. అదే ఏం పని మీరేం చేస్తారు? నేను టీచర్గా చేస్తాను. టీచరా? ఓకే. టీవీలో చూసారా ఎవరైనా చెప్పారా? టీవీలో చూసి వచ్చారా? తగ్గిపోద్ది పూర్తిగా, ఏం భయపడక, అసలు ఏం కొంచెం కూడా ఉండదు. ఇప్పుడు మీ దగ్గర చాలా బ్లడ్ లాస్ అయిపోయి వీక్ అయిపోయారు మొత్తం కదా. ఎంతకాలంగా అట్లా ఉన్నారైనా? యాక్చువల్గా హాస్పిటల్లో ఉన్నామండి. ఒక 6 months నుంచి ఫుల్ ఇంకా కంప్లీట్ హాస్పిటల్. చాలా వీక్ ఉన్నారు. ఇక్కడ రావడం చాలా మంచి పని అయిపోయింది. చూడండి కళ్ళు ఎలాగ ఉన్నాయో, పూర్తిగా తగ్గిపోతాయండి. ఇప్పుడు పచ్చగా ఉన్నాయి కదా, చూడండి కళ్ళు. ఆమేన్. పచ్చగా ఉన్నాయి చూడండి. మొత్తం బాడీలో బ్లడ్ కూడా లేదు, వీక్ అయిపోయారు ఆల్రెడీ. చాలా వీక్ ఉన్నారు మీరు. 10 ప్యాకెట్స్ బ్లడ్ ఎక్కించి. ఇక ఎక్కించిన అవసరం లేదు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. పడుకో జాత, పడుకో. ద హోలీ స్పిరిట్ జాత. పిల్లలు ఉన్నారా? ఎదురా? ఫిల్ ద హోలీ స్పిరిట్ జబగా. ఏం కాదు. ఇంకా 100 ప్యాకెట్లు ఎక్కించినా ఈయనని బతికించే హాస్పిటల్ లేదు, డాక్టర్ లేరు. ఇక్కడ వచ్చారు, మీరు చూస్తున్నారు. వచ్చే వారం ఇలాంటి అవతారం మాని మంచి ప్యాంటు షర్ట్ వేసి వచ్చేస్తారు. ఎనర్జీ వచ్చిందా మీకు? ఎనర్జీ వచ్చిందా? ఎనర్జీ వచ్చింది. వాయిస్ మారిందా? చెప్పు. ఇప్పుడు మీ భర్తను కళ్ళు చూడు, ఇవన్నీ రెడ్ అయిపోతాయి చూడండి, ఇంకా నార్మల్ అయిపోతాయి. ఇక్కడే ఆమె. మీకు ఎనర్జీ వచ్చిందో లేదో మీ భార్య చూడాలి. పరిగెట్టారు. రక్తం లేదు ఆయన దగ్గర, బ్లడ్ లేదు, అసలు లేదు. హాస్పిటల్కి అవసరం ఉండదు, నేనున్నా. టీచరా? ఓకే. బ్రదర్ పట్టుకోండి. ఏంటి లేదు బాగానే ఉంది బ్రదర్. మీకు యాక్టివ్ అయ్యారా? పెయిన్ తగ్గింది. మామూలుగా అయితే లేయలేకపోతుంది, కింద పడితే లేయడం కష్టం. ఇప్పుడు కింద పడుతున్నారు, ఎదురు లేతున్నారుగా. మీరు కూడా అంతేనా? ఎంతమంది పిల్లలు? ఇక్కడ బ్రతుకుతారు. ఎవరైనా బ్రతుకుతారు. లివర్ మొత్తం పడైపోతే కూడా ఇక్కడ క్షణాల్లో హీల్ అయిపోతారు. ఆమె అసలు కూర్చుంటే లేవలేరంట. ఇప్పుడు ఎంతకాలంగా అట్లా దగ్గర పెట్టండి. ఎంతకాలంగా అట్లా? జనవరి నుంచి అండి. జనవరి 8 నెలలు. బ్రదర్ మీరు ఏం పని చేస్తున్నారు నిజంగా? ఏం పని? మామూలుగా ప్రైవేట్ జాబ్ చేస్తుంటే ఇంకా బిజినెస్ మా తమ్ముని వాళ్ళతో పాటు. మీకు బ్లడ్ అంతా హార్ట్ అన్నీ నేను రిలీజ్ చేస్తున్నాను. మొత్తం ఉంది. కూర్చుని లేవండి ఒకసారి. మీ భార్య చూడగా కొంచెం ట్రై చేయండి. ఓకే రైట్. ఏమంటారు? ఏదో చెప్తా ఉండండి, కామెంట్ చేయండి. టీచర్ కదా. ఇప్పుడు కూర్చున్నాడు, ఇప్పుడు లేస్తున్నాడు, అప్పుడు లేదు, ఏదో చెప్పండి. ఇప్పుడు బాగా లేస్తున్నాడు. నన్ను చూడకండి, ఆయన లేచాడా? మళ్ళీ కూర్చోండి. మీరు కూర్చోండి, చెప్పండి. తిరగడానికి కూడా అసలు ఇట్లా పక్కకి తిరగడానికి కూడా చాలా నొప్పి ఉండేది. ఇప్పుడు కూర్చొని లేగలుగుతున్నాడు. ఓకే చప్పట్లు కొట్టాను. తమ్ముడు ఏమంటావు? హాస్పిటల్కి మించి ఇక్కడ చప్పట్లు కొట్టండి. నీకు ఏమనిపిస్తుంది నాన్న? అవన్నీ పూర్తిగా బాగైపోతారు. బ్లడ్ ఎక్కించిన అవసరం లేదు. మీకు తెలుస్తుంది ఆ విషయము. పెద్దలు రెడ్ అయినాయా? చూడండి, పెద్దలు రెడ్ అయినాయా? ఇప్పుడు పాదాలు కూడా అసలు ఏం బ్లడ్ లేదు ఇప్పుడు వరకు. ఇలా చూపించు, కాలు చూపించు. అదిగో చూసావా? ఇప్పుడు వైట్ వచ్చింది, ఇంకా రెడ్ వచ్చేస్తున్నాయి. చప్పట్లు కొట్టండి. హార్ట్ బీట్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ నుంచి రిలీజ్ చేస్తున్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు కొట్టు. ఒక్క నిమిషం ఆగో. ఆమె ఫుడ్ కొట్టేయి. ఇప్పుడే ఫుడ్ తినేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చప్పట్లు కొట్టండి గట్టిగా. థ్యాంక్ యూ సిస్టర్. ఆమె నీలా రాయచూరు కర్ణాటక నుంచి వచ్చారు. 2 కిడ్నీలు ప్రాబ్లం. ఒక కిడ్నీకి వాపు, ఒక కిడ్నీకి వీక్ ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, మైగ్రేన్, తలనొప్పి, బీపీ, షుగర్, యూరిన్ ఇన్ఫెక్షన్. రండి సిస్టర్ నీలా రాయచూరు కర్ణాటక నుంచి వచ్చారు వీళ్ళు. చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు. ఆమె నీలా. ఏది మైక్ ఇవ్వండి. ఏంటి 2 కిడ్నీలు ప్రాబ్లం మీకు? 2 పిల్లలు ఉన్నారు. ఇద్దరు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాయచూరు కర్ణాటక రాయచూరు. హల్లెలూయా. కర్ణాటక రాయచూరు నుంచి వచ్చారు. ఒక కిడ్నీ వాపు ఉందమ్మా. ఇంకొక కిడ్నీలో కూడా రాళ్ళు ఉన్నాయన్నా. మీకు రాళ్ళు కూడా ఉన్నాయా? మైగ్రేన్, తలనొప్పి కూడా ఉందా? మైగ్రేన్ ఉందన్నా.
ఓకే, బీపీ, షుగరు, యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉందా? అన్ని తగ్గిపోతే నడుము కూడా గుంజుతుంది, మీకు తెలుసా? అది రాయలేదు దీంట్లో. భయంకరంగా గుంజేస్తుంది నడుము. ఏం పని చేస్తారు? టీచరా? నడుము గుంజేస్తుంది. మీ మదర్ కూడానా? అక్క నావిడి. ఇద్దరు పైకి రండి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఇద్దరు అక్క చెల్లెలా? ఓకే, పట్టుకోండి. కంగారుగా ఉన్నారు. పట్టుకో. యేసుక్రీస్తు నజరేయుని నామములో ద ఫైర్ బాబా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదురు గాక. ఆమేన్. నడు అటు. ఆమేన్. నడు, చప్పట్లు కొట్టాలి యేసు నామములో. ఆమేన్. సిస్టర్ మైక్ తీసుకొని ఇప్పుడు ధైర్యంగా చెప్పాలా? నోరు తెరవండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటికి చాలా రిలీఫ్ ఉందన్నా. అసలు మొత్తం అనేజీగా ఉంది కదా, క్లీన్ అయిపోయింది. చప్పట్లు కొట్టండి. అది మీరు దాంట్లో రాయలేదు. బ్యాక్ పెయిన్ ఉంది, రాయలేదు. కడుపులో కూర్చుతా ఉంది. అవునా? అదే పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచారు, మీరు రాయలేదు దాంట్లో. ఓకే, దడ వస్తుందా మీకు? మామూలుగా దడ ఉంటుందా? అదే అవుతుందన్నా, ఆయాసం. ఓకే. కర్ణాటక కదా, అందుకే నేను ఏమన్నా అర్థం కాక ఎట్లా అంటున్నా. హ్యాపీయా? హల్లెలూయా అనండి. ఇట్లా ఎగరండి. సరిగ్గా ఎగరట్లేదు టీచర్ గారు. పిల్లలకైతే ఎగరమని చెప్తారు, మీరు ఎగరండి. హల్లెలూయా. హ్యాపీయా? నిజంగా నిజంగా ఎట్లా తెలిసి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది? చూస్తారా? వీక్నెస్ ఇక ఉందా, పోయిందా? గంతులు ఇప్పుడు ఏంటి మేము చూస్తారు వీళ్ళందరూ. ఆమె కిడ్నీ ప్రాబ్లం, ఏమేం ప్రాబ్లం అన్నారు అసలు నీకు మొత్తం చెప్పండి. కిడ్నీలో వీక్ ఉన్నిందని చెప్పినారు. ఓకే సార్. తర్వాత లెఫ్ట్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి సార్. ఓకే, కరిగిపోతున్నాయి. కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నింది సార్, అది కూడా పోతుంది. అదే ఓకే, ఇన్ఫెక్షన్ కూడా అన్నారు సార్. బీపీ, షుగర్, మైగ్రేన్ కూడా ఉన్నింది సార్. ఓకే, అది నాకు కూడా తెలిసింది ఆ సంగతి. ఓకే. మీరు ఇప్పుడు హ్యాపీయా టోటల్గా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఓకేనా? ఎగిరి గంతులేండి ఇప్పుడు. ఎగరండి. జంప్ చేతులు పైకి ఎత్తాలి. అదేంటి? ఆమె ఇప్పుడు వరకు ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది. అది ఉందా ఇప్పుడు? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని శక్తి పూర్తిగా రిలీజ్. ఆమేన్. హ్యాపీగా వెళ్ళిపోండి. మీ అక్క ఇదిగో డాక్టర్లు ఈ బాబుకి ఏమి చెప్పారు తెలుసా? ఈయనకి క్యాన్సర్ అని చెప్తున్నారు డాక్టర్లు. ఆ పిల్లడిది అంతా రెడ్ అయిపోయి, పుండ్లు అయిపోయి, బ్లడ్ ఎట్లట్లో వస్తుంది. ప్రార్థన చేశాక దేవుడు ఎంత ఇప్పుడు బతుకుతా ఉన్న నమ్మకం ఉంది కదా. ఈ పిల్లోడు ఒకటి ఫోన్లోనే అమౌంట్ పంపించేశాడు. తమ్ముడు నేనున్నా. అప్పటి వరకు డాక్టర్లు ఏం చెప్తారో, భయము. భార్య భర్తలు సంతోషం లేదు, పిల్లలు లేరు, ఇది పోతే ఏం బ్రతుకు ఏమైపోద్దని వేడుతున్న బిడ్డకే యేసయ్య నాకు ఇచ్చిన ఆ అభిషేకంలో నేను చెప్పా, తమ్ముడు వంశీ నువ్వు భయపడుకు, నీ ప్రాణానికి నా ప్రాణం, నీకు ఆ స్కిన్ అంతా మంచిగా అయిపోద్ది, పుండ్లుగా అయిపోయింది. ఫోటో పెట్టావు, నా ఆడపిల్లలకు ఇబ్బంది అయితే నా నెంబర్ ఇచ్చి ఫోటో పెడితే ఎర్రగా భయంకరంగా ఉంది. అప్పుడు ప్రార్థన చేశాక అది అలా. ఇప్పుడు ఎట్లా వచ్చేసింది? బాగుంది. చప్పట్లు పెట్టండి. బ్రతుకుతావా? ఇంకేమైనా భయం ఉందా? బ్రతుకుతాను. సిస్టర్ మీరు చూస్తున్నారు కదా, ఎట్లా ఉంది తమ్ముడికి? బాగుంది కదా. అదే ఇక్కడికే ఫోన్ చేయకపోతే బాగోదండి, కుళ్ళిపోతుండే. అదంతా కుళ్ళిపోతుంది. కుళ్ళు లేదు ఇప్పుడు. రెడ్ చప్పట్లు పెట్టండి. ముస్లిమ్స్కి సుందీ చేసినట్టుగా చేసేస్తారు, ఏమి లేకుండా అలా తినుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ గడ్డ ఏదో ఉంది కదా, కరిగింది. అది చప్పట్లు పెట్టండి. ఆ సుందీ చేసేసాడు ముందు ఆ గడ్డ నార్మల్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు నార్మల్ కలర్లోకి వచ్చేసింది. నేను అన్న భార్య భర్త సంతోషంగా ఉంటాను, నేనున్నా. చప్పట్లు పెట్టండి గట్టిగా. ఆమేన్. ఈరోజు ఈయన మాకు ఫోన్ ద్వారా కనెక్ట్ అవ్వకపోతే ఈయన పరిస్థితి ఏంటి చెప్పిన డాక్టర్లు చెప్పేదాన్ని బట్టి క్యాన్సర్ అని చెప్పి అది కొంచెం తినుకుంటా చీముతో అట్లాగా తినుకుంటూ పోతున్నా. తమ్ముడు నేనున్నా, నీకు మాటిస్తున్నా, నువ్వేం భయపడుకో, అది తగ్గిపోద్దే, నేను ఇలాంటి ఎన్నో చేశా అన్న ఆ ధైర్యంతో ఇక్కడ వస్తాను పాస్టర్ గారు అని చెప్పాడు రామన్న. ఇప్పుడు భార్య చెప్తుంది. ఎట్లా ఉందా సిస్టర్? బాగానే. ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఈయన ఏం పని చేస్తారు?
MLT. ఈ రోజు ఇలా హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేసావా? చూడండి ఎంత అద్భుతం. ఈ తమ్ముడు ఓకే కదా? ఓకేనా? 2 నెలల నుంచి బాగా నొప్పి ఉండి పడుతున్నాడు. ఇప్పుడు తగ్గింది. ఆమె 2 నెలలుగా అల్లాడిపోయాడు. స్పాన్సర్ చేసుకుంటే వెంటనే మనస్ఫూర్తిగా చేసేసుకున్నాడు. ఎప్పుడైనా మీరు స్పాన్సర్ చేసుకుంటే చేసేసుకోండి, అంతే. నా మాటేనండి, నేను అబద్ధం చెప్పట్లేదు. చాలా బ్లడ్ పోయింది అయ్యగారండి, ఇప్పుడు తగ్గింది. చప్పట్లు కొడదాం. నార్మల్. యేసయ్య తమ్ముడిని దర్శించండి. ఆమె దయచేసి కూర్చోండి. పురందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. మొదటిగా సమయం ఇచ్చినందుకు వందనాలు అయ్యగారికి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఎంతో బలహీనంగా ఉన్నాను. నాకు క్యాన్సర్ వ్యాధితో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు నాకు 40 కరెంట్లు పెట్టారు, 6 కీమోలు పెట్టారు, కానీ నాకు ఏం స్వస్థత జరగలేదు. ఇక్కడికి వచ్చినాక నేను స్వస్థత పొందుకున్నాను. నేను నడిచే అంత ఓపిక కూడా నాకు లేకపోయినా నేను నడిచే అంత దేవుడు నాకు శక్తినిచ్చాడు. ఆహారం తీసుకునేదాన్ని కాదు, మంచం మీదే పడుకొని ఉండేదాన్ని నేను. అలాంటి దేవుడు నన్ను ఇక్కడ రాగానే బాగు చేశాడు. ఒకసారి ఏమో హైదరాబాద్ పోయాను, 2 సార్లు ఏమో విజయవాడ వచ్చాను ఇక్కడికి మీటింగ్కి. దేవుడు నేను టాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు. ఇప్పుడు నేనైతే క్యాన్సర్ టాబ్లెట్లు వేసుకోవట్లేదు, HIV టాబ్లెట్లు వేసుకోవట్లేదు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు వచ్చారు మీరు? పోయిన నెలలో వచ్చాను నేను. పోయిన నెల వచ్చారు. పోయిన నెల నుండి హైదరాబాద్ వచ్చాను. ఆశ్రయపురంకి వచ్చారు, హైదరాబాద్. అక్కడ వచ్చిన స్వస్థత ప్రార్థన తర్వాత వచ్చిన తర్వాత నుండి దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టాబ్లెట్లు వాడట్లేదు. ఎన్ని టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు రోజుకి 6 టాబ్లెట్లు 8 టాబ్లెట్లు వేసుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఏం టాబ్లెట్లు వేసుకుంటుంది, షుగర్కి ఒకటే వేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. దేవుడు చేసిన కార్యమును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. మరొక సాక్ష్యాన్ని వీక్షిద్దాం. అమ్మ మీ పేరు? అయ్యా, నాకు 11 సంవత్సరాల నుంచి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చినాక నా కాలు అసలు ఇరిగిపోయినట్టుకుండేది, నడుతుంటే లెగలేకపోయేదాన్ని. నా కాలు కొద్దిగా అట్ట తగ్గింది, షుగర్ తగ్గింది, బీపీ తగ్గింది, గ్యాస్ ట్రబుల్ తగ్గింది. పోయిన నెల నుంచి నేను బెళ్ళ అంటే వేసుకోవట్లేదు. ఎలా తగ్గింది? ఎక్కడికి వచ్చావు? అయ్యగారి దగ్గరికి వచ్చాను, పారం చేసాడు, తగ్గిపోయింది. ఎప్పుడు? ఇక్కడ విజయవాడలో జరుగుతున్న విజయవాడలోనే వచ్చాను. పోయిన నెల వచ్చాను. పోయిన నెల వచ్చాను. కింద పైకి రాలేకపోతే అక్కడ చేసాడు పారదన, పడిపోయాను 2 సార్లు. అంతేనా? నేను చిన్న సాక్ష్యం దేవుడు తీసుకుని. నేను 11 సంవత్సరాలు నాకు పశ్చాత్తం వచ్చి. పిల్లలు 2 అయ్యా, 3. నా పేరు శాసమ్మ. శాశ్వత. ఏ ఊరు నుంచి వచ్చారు? కృష్ణాపాలెం, మంగళగిరి మండలం, గుంటూరు. పక్షవాతంతో బాధపడ్డారు. పక్షవాతం 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల నుంచి పక్షవాతంతో సాతానుతో కూడా, సాతాను పీడితో కూడా పీడించుకున్నా. అదే సాతాను కూడా ఉంది. పక్షవాతంతో 11 సంవత్సరాలుగా బాధపడుతున్న తల్లి గారు గత నెల మరి విజయవాడ లయలో ఆడిటోరియంలో జరిగిన స్వస్థత ప్రార్థనలో పాల్గొన్నప్పుడు దైవజనులు మరి ఆకరణ అభిషేక ఆరాధన ప్రార్థన చేస్తున్నప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆవిడలో ఉన్న దురాత్మ, ఆవిడలో ఉన్న బలహీనతలు ఆవిడని విడిచిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు పడిపోయినది. ఆ తర్వాత ఎప్పుడు నడవని రీతిగా దేవుడు నడిపిస్తూ శక్తినిచ్చి ఇప్పటి వరకు ఆరోగ్యంగా దేవుడు తనను ఉంచినందుకు, దైవజనుల ప్రార్థన ఆలకించి గొప్ప కార్యమును దేవుడు చేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. మీ పేరు బ్రదర్? నాగూరు భాష అండి. మేము వడ్లమ్మ నుంచి వచ్చాం.
నాకు 3 సంవత్సరాల నుంచి డయాలజీ చేస్తున్నారు. ఓకే. 20 సంవత్సరాల కింద షుగర్ వచ్చింది నాకు 11 ఏళ్ళు. తర్వాత ఏమో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ ప్రాబ్లం వల్ల 3 సంవత్సరాల కింద కిడ్నీలు చిన్న సైజ్ అయిపోయినాయి మాకు. దానివల్ల డయాలజీ చేయాలన్న డాక్టర్ గారు 3 సంవత్సరాలు చేయించుకున్నా డయాలసిస్. టీవీలో చూసి మా అమ్మగారి ప్రోగ్రానికి వాళ్ళు తీసుకొచ్చారు. 2 నెలల నుంచి వద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. ఈసారి హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్గా అంత దూరం డయాలసిస్ మీద వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళు ఒక డాక్టర్ గారు కన్సల్టేషన్ అయితే విజయవాడలో పెట్టారంటే ఈ నెల వచ్చాం మేము. ఓకే, మీరు వచ్చారు. ఇక్కడ ఈరోజు స్వస్థత ప్రార్థనలో మీరు పాల్గొన్నారు కాబట్టి మీకే కార్యం జరిగిందో చెప్పండి. ఇక్కడికి రాకమని పంపితే నిన్నటి వరకు ఎలాగుంది, ఈరోజు ప్రార్థనకు వచ్చి దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి. అంతకుముందు ఇవన్నీ నొప్పులు ఉండేవి. ఈ డయాలజీ చేసాం వారానికి 3 సార్లు చేసేవాళ్ళు. ఈ చేతులు కాళ్ళు అన్నీ నొప్పులు ఉండేవి అసలు బాగా. దేవజనులు ఇప్పుడు ప్రార్థన చేయగానే ఎంత కొంచెం బలం పుంజుకున్నట్టు మొత్తం వాళ్ళంతా జిమ్ములాగా లాగింది నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ పేరు చెప్పండి సిస్టర్. రమ్యశ్రీ. రమ్యశ్రీ, మీ జీవితంలో ఏ కార్యం జరిగింది? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను. గుండె దడగా ఉంటుందని ప్రార్థన చేయండి. బాగానే ఉంది. ఎక్కడి నుండి వచ్చారు? భీమవరం. భీమవరం నుంచి ఈరోజు ఫస్ట్ టైం మీరు వచ్చారా? గుండె దడగా ఉండేదా మీకు? అంటే మామూలుగా ఉండేదా? ఎక్కువగా ఎవరు? బాలింత్రాలు డెలివరీ 3 months అయింది. బాలింత్రాలు అయింది. 1 month నుంచి బాగుంటలేదు. హార్ట్ బీట్ ఎక్కువ ఉండి తలనరాలు అవి పట్టేసి చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే. ఇక టీవీలో చూసి ఇక్కడికి వచ్చాం భీమవరం నుంచి. ఓకే. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత కొద్దిగా ఫ్రీగా ఉంది. ఫ్రీ అయ్యారు. ఓకే. దేవుని ఇప్పుడు దడ అదంతా తగ్గింది మీకు? తగ్గింది. దేవునికి స్తోత్రం. దేవుడు మరి చేసిన కార్యమును బట్టి ఎంతో బలహీనరాలుగా గుండె దడతో ఉన్న ఈ యొక్క సహోదరిని దేవుడు ముట్టి స్వస్థపరిచినందుకు మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇంకా మరి ఇలాగా ఎన్నో అద్భుతాలు చేస్తున్న దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని మనము విందాం. దేవుడు తల్లిగా జీవితంలో ఏ విధమైన కార్యం చేసి ఉన్నారో ఆ యొక్క సాక్ష్యాన్ని ఈ సమయంలో వీక్షిద్దాం. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు, అయ్యగారికి వందనాలు. నాకు హాస్పిటల్కి వెళ్తే గుండెలో నొప్పి వస్తుందని వాళ్ళు తేడాగా ఉందని చెప్పారు డాక్టర్ గారు. ఇది 4వ నెల. ఇప్పుడు దైవజనులతో ప్రార్థన చేయించుకోగా నాకు ఊపిరి పీల్చుకున్న నొప్పి అనిపించట్లేదు. ఈ స్వస్థతనిచ్చినందుకు దేవునికి ఇదివరకు ఊపిరి పీల్చుకోలేకపోయేవారమ్మా మీరు? పీల్చుకునేదాన్ని. మామూలుగా అయినా నొప్పి వస్తూ ఉండేది, గ్యాస్ మంట వస్తూ ఉండేది, వెనకమాల కూడా వస్తూ ఉండేది. ఇప్పుడు మంట రావట్లేదు, నొప్పి కూడా లేదు. ఈ రోజే వచ్చారా మీరు? ఈ రోజు ఫస్ట్ టైం. ఎలా వచ్చారు? టీవీలో చూసి వచ్చాను. ఓకే, దేవునికి స్తోత్రం చెప్దాం. తల్లి గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని నామం మహిమ పరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక సాక్ష్యాన్ని ఈ సమయంలో మనం విందాం. దయచేసి ఈ యొక్క స్వస్థత విడుదల ప్రార్థనలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. మరి తల్లిగారి జీవితంలో ఏ విధమైన కార్యం జరిగిందనేది మనం విని దేవుని నామాన్ని మహిమపడదాం. అయ్యా, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ జీవితంలో ఏ కార్యం జరిగింది చెప్పండి. మాది రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అక్కడి నుంచి మరి దైవజనులు మరి కోసం ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. దేవాది దేవునికి వందనాలు, యేసయ్యకి వందనాలు. యేసయ్య నామంలో అయ్యగారు ప్రార్థించగా తనకి పక్షవాయు స్వస్థత కలిగింది. ఇంకా శరీరంలో మచ్చలు, తర్వాత కొంచెం స్కిన్ ఎలర్జీ అది ఉన్నది. దాని గురించి దేవుడు స్వస్థపరిచాడు. దేవునికే వందనాలు, దేవునికే మహిమ కలుగును గాక. ఆమె వచ్చినప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుందో చెప్పండి. ఉన్నదండి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం బాగానే ఉన్నది. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ
యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఇప్పుడు మీ కూతురు పేరు మౌనిక. మౌనిక. హల్లెలూయా. మౌనిక, నేను ప్రార్థన చేయకపోతే ఏమయ్యేది ఇప్పుడు ఒక్కసారి చెప్పు. చచ్చిపోతుంది అన్నారు సార్. ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి. ఈ హాస్పిటల్ అది లిమ్స్ హాస్పిటల్. నిమ్స్ లో ఆమెను పెట్టారు. ఫస్ట్ ఎక్కడ చేశారు ఆమెకి డయాలసిస్? ఎక్కడ చేశారు? ఇక్కడ గొంతులో ఇక్కడ చేసిర్రు, చెస్ట్ కాడ, గుండె పక్కన. విను, నేను అడిగింది చెప్పు, కంగారు పడకు. ఆయన కొడుకు తండ్రి చూడండి పిచ్చివాడైపోయాడు. మైండ్లు పని, 2 కూతుర్లు, ఆమెకి పెళ్ళై 2 పిల్లలు, భర్త పట్టించుకోవట్లేదు. ఏజీ హాస్పిటల్ ఏదో చేశారంట, అది అక్కడే పనిచేస్తాడు ఆయన. చూడండి, ఎవరు మనుషులండి ఇవాళ? ఎవరండి ఒక మనిషిని బ్రతికించేది ఈ లోకంలో? వాళ్ళు ఎవరో నాకు తెలీదు. బోరు నేడుతున్నారు. ఎవరో చెప్పారంట, సుదర్శన్ గారు అని దైవజనుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే నీ కూతురు బతుకుతుందంటే, నన్ను చూడలేదు, వాళ్ళకి యేసు ప్రభు తెలియదు, వాళ్ళ చర్చికి వెళ్ళలేదు, ఒక ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసుకుంది ఆవిడ, నా బిడ్డ బతికితే చాలు. అప్పుడు పొజిషన్ ఏంటి? మాట లేదు, తిండి లేదు, మోక్షం లేదు ఆమెకి. హాస్పిటల్లో ఈ గుండెల దగ్గర చేశారంట ఫస్ట్. తర్వాత ఎక్కడ చేశారమ్మా? ఇక్కడ గజ్జలలో చేశారు, గగ్గల్లో పెట్టారంట. ఏది? డయాలసిస్. బాగా వినండి, గగ్గల్లో పెట్టారు. ప్రాణం ఉంటుందా? తర్వాత ఎక్కడ పెట్టారమ్మా? మళ్ళీ పని చేయదని పొట్ట కట్ చేసిర్రు. ఇక్కడ పని చేయలేదు, ఇక్కడ పని చేయలేదు, పొట్ట కట్ చేసి పొట్టలో పెట్టారంట. అది కూడా పని చేసిందా? అది కూడా ఫెయిల్ అయింది. వినండి, బాగా వినండి. ఇక నేను బతకనమ్మా అని ఏడుస్తుంటే నేను మస్తు ఏడ్చి వినండి. నిర్మల గారు ఆగండి. ఇన్ని బాధల్లో ఉండి తిండి లేదు, నీళ్లు లేవు, మోక్షం ఎన్ని రోజులు మట్టి రావట్లేదమ్మా? అప్పటికి 3-4 రోజులు అయింది. 4 రోజులు అయింది. 4 రోజులు అయిందా మోక్షం రాక? నేను ప్రార్థన చేసేటప్పుడు సంగతే. అంతకు ముందుకు రాలేదు. ప్రార్థన నీళ్ళు ఇచ్చినాక వచ్చింది ఒక అర్ధ గంటల. అంతకుముందు ఎన్ని రాళ్ళు రాలేదు మోక్షం? ఎన్ని రోజులు రాలేదు? 4 రోజులు రాలేదు. టాయిలెట్ అసలు రాలేదు. మోక్షం రాబోయింది 10 రోజులు అయినా పర్వాలేదు అనుకుందాం. టాయిలెట్ రాకపోతే ఎట్లా ఉంటుంది? ఎంతసేపట్లో వచ్చింది మోక్షం టాయిలెట్? మోషన్స్ అర్ధ గంటలో వచ్చింది. టాయిలెట్ కొంచెం 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 స్టార్ట్ అయింది. అప్పటికి ఆ పొజిషన్ ఏంటి తెలుసా? కనీసం ఆ అమ్మాయి మౌనిక మాట్లేదు, తిండి లేదు, నీళ్ళు కూడా తాగలేదు, కడుపు ఉబ్బిపోయింది, మోక్షం రావట్లేదు. ఇనుమ కూడా ఇచ్చారంట. 3 సార్లు ఇచ్చిండ్రు, రాలేదంట అప్పటికి. ఇక్కడ నేను చెప్పిన నిర్మల, ఆమె ఎవరో నాకు తెలీదు. వాళ్ళ భర్తను చూశాను ఇక్కడికి వచ్చాక, పిచ్చోళ్ళగా ఉన్నాడు. నాకు జాలి వచ్చింది. నేను ఫోన్ తీసి నేనే మాట్లాడి నేను ప్రార్థన చేశాను. ఎవరికి నేను మాట్లాడాను? ఇక్కడ ఉన్న ఒక్క మనిషికన్నా మాట్లాడాను ఎప్పుడన్నా? లేదు కదా. ఆ పిల్ల అంటుంది ఏదన్నా తినమ్మా అంటే, జ్యూస్ కొంచెం తాగుదామంటే దమ్ము వచ్చేస్తుంది కదమ్మా. అవును, దమ్ము వస్తుంది. ఇప్పటి వరకు సంవత్సరాలు అయిపోయిందమ్మా, పండ్లు తినది, జ్యూస్ తాగది. ఇలా విన్నారా ఎంత బాధో కష్టమో? చూసారా? ఇటు జ్యూస్ లేదు, ఇటు తిండి లేదు. హార్ట్ ప్రాబ్లం అంటారు, హార్ట్ ప్రాబ్లం ఉందంటారు, ఈ హార్ట్ ప్రాబ్లం అంటున్నారు, కిడ్నీల ప్రాబ్లం అంటున్నారు. ఇంకా బతికే ఛాన్స్ 1% అని ఉందా బతుకుతుందని? లేదు సార్. భర్త చూసాడంటే ఇక్కడ వచ్చి కళ్ళారా ఆ నూనె తీసుకెళ్ళి రాశారంట. ఏమైంది అప్పుడు చెప్పమ్మా? నూనె ఎట్లా చెప్పినా అట్లా చేసినా, నూనె కడుపులోకి వేసినా అప్పుడు కొంచెం నయమైంది. ఇక్కడ చేశారు డయాలసిస్, పని చేయలేదని పడేశారు. నాకు వీళ్ళు బాధపడుతుంటే నేను అన్నా, డాక్టర్ గారు మంచోళ్ళేనమ్మా అంటే కావాలని చెప్పాను. అట్లా డాక్టర్ గారు మంచోళ్ళమ్మా, వాళ్ళు ఎలా చెప్తే అలా మనం చెయ్యాలమ్మా, నువ్వు వాళ్ళని ఎదిరించుకో, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ధైర్యంగా ఉండని. ఒక రోజులో ఒకసారి అలా చేసినప్పుడు, అయ్యా మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో, మీరు మాట్లాడుతున్నారో, అప్పుడు స్వరం కూడా వచ్చేసింది మౌనికకి. చప్పట్లు కొట్టండి గట్టిగా. మౌకని అంటుంది, నన్ను ఇక్కడి నుంచి తీయండి అంటే ఓర్చుకోవాలని చెప్పి అట్లా చేశాక ఇప్పుడు ఎట్లా ఉందమ్మా మనిషి? నడిచి వచ్చింది అయ్యగారు. మౌనిక నేను మంచోడా? పిల్ల బతుకుతావు అనుకున్నావా, చచ్చిపోతావు అనుకుంటున్నావా? నీ మీద నమ్మకం పెట్టుకొని వచ్చిన. మరి అంత పెద్ద నిమ్స్ హాస్పిటల్ మీద నమ్మకం లేదా నీకు? లేదు. మన ప్రార్థనే మంచా? నువ్వు ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా?
యేసయ్య అంటే తెలుసా? తెలుసు, కానీ వెళ్ళలేదు ఎప్పుడు. వెళ్ళలేదు తల్లి. ఇప్పుడు నువ్వు బతుకుతావా చనిపోతావా? ఇంకా బతుకుతాను నమ్మకం. చప్పుడు కొట్టండి గట్టిగా. ఇప్పుడే నన్ను చూసావా? ఎప్పుడన్నా నువ్వు ఇప్పుడు చూస్తున్నావా? ఫోన్లో మాట్లాడతా కదా నేను, నేనే. ప్రైజ్ లార్డ్. ధైర్యం వచ్చేసింది. అక్కడైతే అమ్మా అమ్మా అట్లా ఏం తినకుండా అట్లా పడుకుండిపోవటమేనంట పాపం. పొట్ట కోసి లీటర్న్నర నీళ్ళు లోపలికి ఎక్కితే ఆ పిల్లలకు ఉంది లీటర్న్నర నీళ్ళు పొట్టలో పెట్టాలని పొట్టలో పెట్టారా నీళ్ళు? అప్పుడు నరకం అనిపించావు కదా, చూసారా? విన్నారా ఇది? అండి ఎంత మంచివాడండి. అలా హాస్పిటల్ కట్టే నేను కాదా? అవునా? చప్పట్లు కొట్టి చెప్పండి గట్టిగా. ఇక్కడ డాక్టర్లు ఉండొచ్చు, ఇక్కడ డాక్టర్ గారు ఉండొచ్చు, హాస్పిటల్ పెట్టిన వాళ్ళు ఉండొచ్చు. నేను ఎవరికి వ్యతిరేక కాదు. మనం కూడా ఏదన్నా అవసరం ఉంటే టాబ్లెట్ వేసుకుంటాం, కాదన్నట్లేదు. మౌనిగా మంచిగా ఉండు, ఓకేనా? నేను చెప్పాను కదా, నువ్వు బయటికి తీసుకొస్తా, మంచి చేస్తా అని చెప్పాను కదా, వచ్చేసావు కదా. అసలు ఇది అంతా దేవుడే మొత్తం. ఇప్పుడైనా చర్చికి వెళ్ళి మౌనిగా, మీ ఆయన విడిచిపెట్టినా కూడా విడిచిపెట్టే, దేవుడిని మాత్రం పట్టుకో. అమ్మ నిర్మలమ్మ, సంతోషం ఉందా, బాధ ఉందా? సంతోషం ఉంది. ఇప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుస్తుందా? తెలిసింది. అప్పుడు తెలవలేదు కదా. అంటే ఇప్పుడు అద్భుతం జరిగింది అలా తెలుస్తుందా? చెప్పినావు కదా అయ్యగారు నువ్వు. నేను ధైర్యం చెప్పిన. ఏడుస్తుంది ఆ మనిషి, మాటలు లేవు, ఏడిపోయి. ధైర్యం వచ్చింది నాకు ఇక హాస్పిటల్లో. చప్పట్లు కొట్టాలి గట్టిగా. నేను మరోసారి చెప్తున్నా, నేను హాస్పిటల్కి విరోధిని కాను, మెడిసిన్కి విరోధిని కాను. కానీ ఏ మెడిసిన్ మిమ్మల్ని స్వస్థపరచదు. ఇలాంటి పెద్ద వ్యాధిలో నేను మాట్లాడుతున్నప్పుడే ఆమె బాగైపోయింది. నాకు ఏడుపు వచ్చిన విషయం ఏంటి చెప్పనా? వాళ్ళు ఎన్నాళ్ళుగా ఈ హాస్పిటల్ తిరుగుతున్నారు, 2 సంవత్సరాలు అయింది తిరుగుతున్నారు. కొడుకు లేడు, 2 కూతుర్లే, అల్లుళ్ళు పట్టించుకోలేదు. ఆ పెద్ద ఆయన గెడ్డం పెంచి ఎలా ఉన్నాడు, రోడ్డు మీద ఒక పిచ్చివాడి కంటే దారుణంగా ఉన్నాడు కదా. నాకు అనిపించింది, అమ్మ కానుక పంపించావు కదా, ఎలా వచ్చింది తల్లి అని అడిగితే ఆమె ఏడుతుంది, నేను ఏడుస్తున్నాను. ఎలా తెచ్చావు తల్లి, ఎక్కడి నుంచి చుంటా ఇస్తా పాస్టర్ అయ్యా నీకు అయ్యా అంటుంది. వద్దు కానీ ఎలా ఇచ్చావు ఈ కానుకంటే ఆమె ఒక బాధ చెప్పింది. నేను నీకు ఇవ్వలేదయ్యా, నేను యేసయ్యకి ఇచ్చాను. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7999356267 మరి యొక్క నెంబర్ 7999356287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.